హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆశ్లేష్. మీరు చూస్తున్నారు ఆశ్లేష్ ఆల్రౌండర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే నేను కొన్నాను. సో దాన్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి అమెజాన్ ఎకో డాట్ అనమాట, 4th జనరేషన్ స్పీకర్. సో ఇదన్నమాట బాక్స్ వచ్చేసి. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం తొందరగా. సో ఇంకా ఆలస్యం ఎందుకు, అన్బాక్సింగ్ చేసేద్దాం దీన్ని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అమెజాన్ ఎకో డాట్ బాక్స్ అనమాట. సో ఇది మనకి వన్ సైడ్ ఏమో అలెక్సా హ్యాపీ టు హెల్ప్ అనేట్లా ఉంది. అండ్ అట్లానే మనకి ఇటు సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ స్మార్ట్ స్పీకర్ ప్లస్ అలెక్సా, ఇవి కంటెంట్స్ ఇవన్నీ రాసి ఉన్నాయి దేనికి అనేది. అండ్ అట్లానే దీనికి ఎంఆర్పి ప్రైస్ ఉంది. ఇది నేను ఇండియన్ తెప్పించానని చెప్పాను కదా. సో ఇది దీంట్లో కంటెంట్స్ ఎకో డాట్ అండ్ అలాగే అడాప్టర్ 1 క్వాంటిటీ. ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ అండ్ ఇయర్. సో ఇది మామూలు కస్టమర్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఈమెయిల్స్ అవి ఇచ్చారు. అండ్ ఇటు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఎకో డాట్ అలెక్సా అని చెప్పి ఇది కొంచెం బంప్ లాగా ఉంది. ఇలా మనం ఇలా అన్నప్పుడు మనం అది ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక సైడ్ 3.5mm ఆక్సిలరీ అవుట్పుట్ కూడా ఉంది, ఆడియో అవుట్పుట్. అండ్ అట్లా బ్లూటూత్ ద్వారా కూడా మనం ప్లే చేసుకోవచ్చు. అండ్ అట్లాగే హ్యాండ్స్ ఫ్రీ అలెక్సా, అంటే మనం వాయిస్ ద్వారా అలెక్సా అని పిలిస్తే అది వస్తుంది. అండ్ మైక్రోఫోన్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ కూడా ఉంది. అండ్ మనకి ఇది చాలా స్కిల్స్ అనేవి ఉంటాయి దీంట్లో, మనం సెట్ చేసుకోవాలి. అండ్ ఇది అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ అండ్ అలాగే జియో సావన్ అండ్ ఆల్ ఇండియా రేడియో విప్రోతో వీళ్ళందరితో టైఅప్ ఉందన్నమాట. సో ఇది 4th జనరేషన్ అనమాట స్పీకర్. అదే 3rd జనరేషన్ అయితే మనకు ఫ్లాట్గా ఉంటుంది, ఇది రౌండ్గా ఉంటుంది. సో పవర్ అడాప్టర్ అండ్ సెటప్ ఇస్ సింపుల్, రిక్వైర్స్ వైఫై అండ్ అమెజాన్ అలెక్సా యాప్ ఇక్కడ రాశారు. సో ఇప్పుడు మనం సీల్ ఓపెన్ చేద్దాం బాక్స్. సో ఇది మనం ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ అమెజాన్ అలెక్సా అని రాసింది. అలెక్సా యాప్ ఎక్కించుకోమని చెప్పి ఫస్ట్, తర్వాత దీన్ని ప్లగ్ఇన్ చేయాలి. ఫస్ట్ యాప్ ఎక్కించిన తర్వాత ప్లగ్ఇన్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి యాప్ ద్వారానే సెటప్ అవుతుంది. సో దీంట్లో మనకు వచ్చేసి ఫస్ట్ ఇది ఎకో డివైస్ అనమాట, ఎకో డాట్. సో ఇది వచ్చేసి బటన్స్, ఇదేమో అలెక్సా అని చెప్పి దీన్ని ట్యాప్ చేసైనా అనొచ్చు. అండ్ అలెక్సా మనకు అవసరం లేదు అనుకుంటే, అంటే మైక్రోఫోన్ ఆఫ్ చేయాలంటే ఈ బటన్ ట్యాప్ చేయాలి. సో ఇది వాల్యూమ్ డౌన్, వాల్యూమ్ అప్ బటన్. అండ్ ఇదన్నమాట, ఇది వచ్చేసి ప్లాస్టిక్, ఇదేం మెటల్ ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి ఇది చూసుకుంటే చాలా ప్రీమియం ఫీల్ ఉంది. ఇది వచ్చేసి రబ్బర్ అనమాట కింద అంతా. అండ్ ఇది వచ్చేసి మనకు పవర్ ఇన్పుట్కి, ఇదేమో 3.5mm జాక్, వేరే స్పీకర్స్కి యాడ్లీ కనెక్ట్ చేసుకోవడానికి. సో ఇది మనకి టీవీతో కనెక్ట్ చేసుకోవచ్చు, అట్లా దేనితో అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇది పక్కన పెడదాం కాసేపు. సో ఇంకా బాక్స్లో ఏమన్నా చూసేద్దాం. అండ్ బాక్స్లో ఇది వచ్చేసి అమెజాన్ అడాప్టర్, 15 watts అడాప్టర్ ఇది. సో దీని మీద కూడా డిజైన్ బై అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి. ఇన్పుట్ అవుట్పుట్ కూడా ఉంది. అండ్ ఇటు సైడ్ అయితే మనకేం లేదు. సో ఇది కూడా ఇండియన్ అడాప్టరే. అండ్ ఈ రెండు కాకుండా మనకు పేపర్ వర్క్ ఉంది. సో ఇదేమో హలో ఎకో డాట్ చెప్పి మనకి ఇందాక చెప్పా కదా, ఇదేమో ట్యాప్ డిటెక్షన్ డియాక్టివేట్స్. ఇది అది ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఈ బటన్, ఇది అదే అలెక్సా అని పిలిచినప్పుడు డియాక్టివేట్ అవుతుంది, అది వాయిస్ తీసుకోదు. ఇదేమో యాక్షన్ బటన్, అంటే అలెక్సా అనుకుండా జస్ట్ ఆ బటన్ నొక్కైనా మనం కమాండ్స్ ఇవ్వచ్చు. అండ్ అట్లానే ఇదేమో వాల్యూమ్ బటన్స్. సో వేక్ వర్డ్ అండ్ ఇండికేటర్స్ చెప్పాం కదా. అండ్ ఇవి వేక్ వర్డ్ అండ్ ఇండికేటర్స్ ఏమో మనకి అలెక్సా అని చెప్పి ఇవ్వచ్చు. అండ్ అట్లానే ఇది మార్చుకోవచ్చు కూడా, అలెక్సా బదులు ఎక్కువ అని ఉంటుంది, అమెజాన్ అని ఉంటుంది, అట్లా కొన్ని ప్రీడిఫైన్డ్ వర్డ్స్ ఉంటాయి. సో అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు యాప్ యూజ్ చేసి. అండ్ ఇవే మైక్రోఫోన్ కంట్రోల్స్ కూడా మనకు రాసి ఉంది. అండ్ వాయిస్ హిస్టరీ కూడా
వాయిస్ కూడా రికగ్నైజ్ చేస్తుంది ఇది ఎవరు మాట్లాడుతున్నారు అనేది. సో అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ప్రైవసీ పాలసీ గురించి వీటిలన్నిటి గురించి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి ఇట్లా లీఫ్లెట్ అనమాట. సో ఫస్ట్ అమెజాన్ యాప్ డౌన్లోడ్ చేసి తర్వాత ఇదేం పవర్ పోర్ట్ చూపించా కదా మీకు. అండ్ ఇది సెటప్ ఇలా చేసుకోవాలి మనం మాన్యువల్గా ఫస్ట్ టైం. అండ్ ఇవేం థింగ్స్ టు ట్రై అనమాట. అంటే మనకి ఏమేమి అలెక్సా కమాండ్స్ జస్ట్ శాంపుల్ కోసం ఇచ్చారు. అండ్ ఇదైతే హిందీకి కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ తెలుగుకి సపోర్ట్ రాలేదు ఇంకా. ఇది ఫీడ్బ్యాక్ కావాలంటే ఇవ్వచ్చు. సో హిందీకి ఇంగ్లీష్కి సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే కొన్ని లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఇండియాలో అయితే ఓన్లీ హిందీకే సపోర్ట్ చేస్తుంది అదర్ దాన్ ఇంగ్లీష్. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే దీంట్లో చదువుకోవచ్చు. సో అట్లా మనకి రిపేర్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇది కూడా మనకి జస్ట్ లీఫ్లెట్ అనమాట ఇట్లానే. సో వారంటీ ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు, లిమిటేషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఇవన్నీ. సో ఇదంతా పాలసీస్లోకి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం, మనం ప్లగ్ చేసి చూద్దాం ఎలా ఉందో డివైస్. దీన్ని ఇది రిమూవ్ చేసేద్దాం. Hello, your device is ready for setup. Just download the Alexa app and follow the instructions. ఫస్ట్ ఇలా సెటప్ చేస్తాను. సెటప్ చేసిన తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే కనుక ప్రతిసారి ఇలా బ్లూ లైట్ వచ్చి ఒక 30 సెకండ్స్ అలా తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఈ టైంలో ఏంటంటే వైఫై కనెక్ట్ అవుతుంది అనమాట. సో కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇది మనం యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏమైనా కమాండ్స్ కూడా ఇవ్వచ్చు కావాలంటే. ఇప్పుడు ట్రై చేస్తున్నా చూడండి. అలెక్సా వాట్ ఈస్ ద వెదర్ టుడే? Right now in Sunderland, it's 6 degrees Celsius with cloudy skies. Today's forecast has scattered clouds with a high of 6 degrees and a low of 3 degrees. సో చూసారు కదా ఇలా చెప్తున్నాం అనమాట. మనం ఏమడిగినా సరే దాంట్లో కమాండ్స్. ఫ్రెండ్స్ ఇది అలెక్సా యాప్ అనమాట. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేసాం. అండ్ దీంట్లో మనకి నార్మల్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా డివైజెస్లో ప్లస్ బటన్ నొక్కితే అప్పుడు ఇది ఆటోమేటిక్గా మనకి డిటెక్ట్ అవుతుంది. సో డిటెక్ట్ అయినా కనెక్ట్ కొట్టిన తర్వాత కనెక్ట్ అయిపోయింది డివైస్కి. సో ఇప్పుడు సర్చింగ్ ఫర్ వైఫై అని వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి అవైలబుల్ వైఫై నెట్వర్క్స్ చూపిస్తుంది అన్నమాట అది. సో ఆ వైఫై నెట్వర్క్స్లో మనకి మన వైఫై నెట్వర్క్ ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో చూపిస్తారు కదా ఇప్పుడు చూపిస్తుంది. దీంట్లో నా వైఫై నెట్వర్క్ వచ్చేసి గ్లైడ్ అనమాట. సో దానికి కనెక్ట్ చేసా. అండ్ ఇది అన్సెక్యూర్ నెట్వర్క్ అయితే కొంచెం కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను నార్మల్గా మళ్ళీ దాంట్లో యాడ్ చేసి చేశాను అనమాట. ఇది ఇక్కడ ఫస్ట్ టైం అవ్వలేదు. సో నేను గ్లైడ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి చేశాను అది ప్రాసెస్ అంతా. సో ఇక్కడ చూసారు కదా అది మళ్ళీ ఆ బటన్ నొక్కి పట్టుకుంటే ఆరెంజ్ లైట్ వస్తుంది. సో మళ్ళీ సర్చింగ్ ఫర్ డివైస్ అని వచ్చి ఆటోమేటిక్గా డివైస్ కనెక్ట్ అవుతుంది. సెటప్ మోడ్ అంటే చెప్పా కదా ఆరెంజ్ లైట్ ఫస్ట్ ఇందాక ఆన్ చేసినప్పుడు ఆరెంజ్ లైట్ ఎలా ఉందో ఆరెంజ్ లైట్ వస్తుంది సెటప్ మోడ్లో ఉన్నప్పుడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చేసి డివైస్ సెట్టింగ్స్ అనమాట. సో దీంట్లో ఆడియో సెట్టింగ్స్లో మనకి బాస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేకపోతే డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రేంజ్ అండ్ అలాగే ట్రబుల్ కూడా మనకి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. అండ్ అలాగే
మనకు బ్లూటూత్ కూడా వేరే డివైస్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు యాప్ లేకపోయినా. సో వైఫై నెట్వర్క్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్పీకర్ కూడా మనకు కావాలంటే యాడ్ ఆన్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు వైర్లెస్గా కూడా. అండ్ వద్దా అనుకుంటే తీసేయచ్చు. సో ఇది నెక్స్ట్ మనకు వచ్చేసి పేర్ అలెక్సా గ్యాడ్జెట్ అన్నమాట. సో ఇది కావాలంటే వేరే బ్లూటూత్ డివైస్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు దాంట్లో యాప్ లేకపోయినా. అండ్ ఇది గెస్చర్స్ ఇవన్నీ మనం అదే అలారం మోగినప్పుడు సింగిల్ ట్యాప్ చేస్తే బటన్ని ఆగిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సౌండ్స్ అన్నమాట. అదే అలారం వాల్యూమ్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలో తగ్గించుకోవాలో అదొకటి. అండ్ అలారం టోన్ అన్నమాట ఇది. కావాలంటే మనం ఏ టోన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. Should we wake them up? Well, they did set an alarm. I hate waking up. And yet, here you are. Oh, come on, stand back up. Right, time to wake up. Good morning. How do you know it's morning? Well, that's usually when people set alarms for, James. They might be having enough. मिर्जापुर में ना 2 तरह के लोग होते हैं. एक उठिए जनाब, टाइम क्या हुआ है ये इम्पोर्टेंट नहीं है. उठेंगे नहीं? अरे उठ जाओ चचा, हमें वसूली पे भी जाना है. पूरा दिन नहीं है हमारे. Right, time to. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అవి కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఫోన్లో అన్నట్టు కాదు రింగ్ అవ్వడానికి. సో అందుకని చెప్పి మనకి అది ఇన్కమింగ్ కాల్ రింగర్ కూడా ఆన్ చేసి ఉంది. సో మనకి ఇదేంటంటే దీని ద్వారా కాల్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే డ్రాప్ ఇన్స్ అంటాం. డ్రాప్ ఇన్స్ అంటే మనం వాయిస్ మెసేజెస్ కూడా పంపించుకోవచ్చు. సో ఇది వచ్చేసి లొకేషన్ ఇవన్నీ చేంజ్ చేశాను. నాది అది డిఫాల్ట్గా ఏంటంటే నాది అమెజాన్ అకౌంట్లో ఏ అడ్రస్ ఉందో డిఫాల్ట్ అడ్రస్ అదే తీసుకుంది. సో అందుకని చెప్పి అది చేంజ్ చేసిన తర్వాత అండ్ ఇదన్నమాట రిజిస్టార్డ్ టు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి డివైస్ ఇన్ఫర్మేషన్. సో అలానే మనకి అలెక్సా ఫోన్లో ఉన్న యాప్లో కూడా మనం అవైలబుల్ చేసుకోవచ్చు. సో అది ఆన్ చేసుకుంటే మనకి అలెక్సా అని కమాండ్ కానీ వస్తుంది ఫోన్లో కూడా. సో ఇవన్నీ పాడ్కాస్ట్ అండ్ అలాగే స్పాటిఫై కూడా మనకి లింక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఎనేబుల్ టు స్పాటిఫై అంటే ఇది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. పేజ్లో లాగిన్ అయితే ఇంకా అది తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ స్పాటిఫైలోనే సాంగ్స్ అన్నీ మనకు ప్లే చేస్తుంది ఇక్కడ. సో స్పాటిఫై వల్ల అయితే నాకు చాలా యూజ్ అనిపించింది యూసేజ్లో. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ దీని కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అంట. సో ఇనీషియల్గా ఎలా ఉంది అనేది. అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.